ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక ఆదివారం నాయన నీ సన్నిధానమందు గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. మరి ప్రార్థించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా నీ సహాయం దయచేయండి. ఆయన పాటలు పాడుతున్న నీ పిల్లలకు మంచి స్వరాలు ఇచ్చి బలపరచండి. అలాగని ప్రభు నీ యొక్క దివ్యమైన వాక్యాన్ని నాయన నీ పిల్లలకు అందిస్తూ ఉన్నప్పుడు ఆసక్తితో వినడానికి, నీ అర్థం చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. నీ దాసులకి నీ వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు ప్రభు నన్ను మరుగుపరిచి నాయన ఏ వాక్యం అయితే నీ పిల్లలకు అవసరమైనదో అది జ్ఞానయుక్తంగా అందించే ధన్యతను నాకు ప్రసాదించండి. ఈ కూడిక నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా నీ అధ్యక్షతన నీ చిత్తంలో మీరు జరిగించుకొని మహిమను తెచ్చుకోమని రక్షకుడైన యేసు దయగలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలతో నిన్ను ఆరాధించి ఉన్నాం. నీ వాక్యాన్ని మేము వినడానికి సిద్ధపడుతూ ఉండగా సహాయం చేయండి. విని గ్రహించుకునే ధన్యత నీ పిల్లలకి ఇమ్మని, జ్ఞానంగా బోధించే సామర్థ్యం నాకు దయచేయమని రక్షకుడని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని గమనిద్దాం. ప్రియులరా, కడవరి దినాలకు వచ్చేసరికి అనేకులు క్రీస్తు పేరటే మోసపోతారని, అనేకుల ప్రేమ చల్లారిపోతుందని, ఇంకా అనేక రకాలుగా దేవుడు వ్రాయించాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రేమ అనేది నిజంగా చల్లారిపోయిన పరిస్థితుల్లోనే ఉన్నాయి. అలాగనే క్రీస్తునందు మోసం కూడా అధికంగానే జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం ప్రియులరా దేవుని యొక్క ఆత్మ గురించిన విషయాలు చూద్దాం. ఎందుకంటే చాలామంది ఆత్మ విషయంలోనే మోసపోతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని యొక్క ఆత్మ గురించిన విషయాలు చూద్దాం. ప్రియులరా, పరిశుద్ధాత్మ అనే పేరు మీరు విన్నారు ఏమా? యేసుక్రీస్తు వారు అన్నారు, నేను ఈ లోకంలోకి వెళ్ళిన తర్వాత మీ కొరకు నేను ఆదరణకరమైన ఆత్మను మీ దగ్గరికి పంపిస్తాను. ఆత్మ మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి నా యొద్దకు నడిపిస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ రోజున ప్రియులరా, దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారము కాదట. మరి మనలోనికి దేవుడి ఆత్మ అసలు ఎప్పుడు వచ్చినట్లుగా గుర్తించాలి? ఆత్మ వస్తే మనల్ని ఎలా నడిపిస్తాడు? అసలు ఆ విషయాలు ఏమన్నీ ఉన్నాయి బైబిల్లో? వీటిని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్ళి రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో నేను సగం నుంచి చదువుతాను, మీరు వినండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయా. ఏమని చెప్తుంది ఇక్కడ బైబిలు? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే ఇప్పుడు మనలో దేవుని ఆత్మ లేకపోతే మనం దేవుని సంబంధులమే కాదటండి. ఇప్పుడు దేవుని సంబంధులమే కాదు అని దేవుడు చెప్తున్నాడు అని అంటే మనము దెయ్యపు సంబంధులం అయి ఉంటాం, అంతే కదండి. దేవుడు పిల్లలు కానప్పుడు దెయ్య పిల్లలు అయి ఉంటారు. మరి దేవుని యొక్క ఆత్మ అసలు ఎప్పుడు మనలోనికి వస్తున్నట్లుగా బైబిల్ చెప్పింది? వస్తే ఏం చేస్తున్నట్లుగా చెప్పింది? విషయాలు మనం బైబిల్లో చూడాలి. ఎందుకంటే ఆయన ఆత్మ కావాలి, ఆయన ఆత్మ చేత మనము నడిపింపబడాలి అని చెప్తుంది కనుక. చూసినప్పుడు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం భాగానికి వెళదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కొమ్మరించేదను. హల్లెలూయా. మనం ఇక్కడ వాక్యాన్ని గమనించినప్పుడు గద్దింపుని విని తిరగలటండి, ఆలకించాలంట దేవుని మాటలు. ఆలకిస్తే నా ఆత్మను మీ మీద కొమ్మరిస్తాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. అంటే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు మనలోనికి వస్తుంది అని అంటే దేవుని గద్దింపుని విని తిరగాలట. ఏమండి?
సాధారణంగా గద్దింపుని లక్ష్య పెట్టిన ప్రజలు చాలామంది ఉంటారు. ఎవడైతే దైవ గద్దింపును విని ఆయన వైపు తిరుగుతాడో, ఆయన మాటలు ఆలకిస్తాడో, వానిలోనికి దేవుని ఆత్మను పంపిస్తాడటండి, కుమ్మరిస్తాను అని అన్నాడు. సరే, మనం మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 44వ భాగంలో అదే ప్రకారంగా బోధ విన్న వారందరి మీదకి ఆత్మ దిగినట్లుగా చెప్తాడు. ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరికీ పరిశుద్ధాత్మ దిగాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన చెప్పినట్లుగా ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నారో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా చెప్తున్నాడు ఇక్కడ కదా. అంటే దేవుడు చెప్పినట్లుగా దేవుని మాటలు ఆలకించే వానిలోనికి దైవాత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఏమండి, ఆలకించాలి, గద్దింపు వినాలి, వారిలోనికి పరిశుద్ధాత్ముడు దిగుతాడు. ఇక్కడ పేతురు ప్రసంగం చేస్తూ ఉండగా వింటున్నారు వాళ్ళందరూ, వాళ్ళలోనికి పరిశుద్ధాత్మ దిగినట్లుగా చెప్పాడు. మరొక విధానాన్ని మనకు లూకాసు వార్తలో చెప్తున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ భాగానికి వెళదాం. 13వ చదవమ్మా. తను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసి హల్లెలూయా. ప్రియులారా, మనము ఈ 2 విధానాలు చూసామండి. అంటే దేవుని ఆత్మ మనిషిలోనికి రావడానికి 2 పద్ధతులు చూపించాడు. ఒకటి, ఆలకించమన్నాడు, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తే పరిశుద్ధాత్ముడు దిగుతానన్నాడు, వస్తానన్నాడు. రెండవది, అడిగితే ఇస్తాను అని అన్నాడు. ఆ 2 పద్ధతుల ద్వారా దేవుని ఆత్మ మనలోనికి వస్తాడు. ప్రియులారా, మనము గమనించినప్పుడు దేవుని ఆత్మ ఈ దినాల్లో చాలామంది దేవుని ఆత్మ వచ్చింది వెళ్ళింది అంటున్నారు. అది చాలా పొరపాటని నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను. ఒకసారి దేవుని ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాత ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తాడే తప్ప, ఆయన ప్రార్థన కుడికిలోనికి వచ్చినప్పుడు మనతో ఉండి దేవుని ఆలయ గుమ్మం దాటిన తర్వాత వెళ్ళిపోయేవాడు కాడు. మనలో నివసిస్తాడు అని చెప్పి పలు మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఒకసారి మనం వాటిని చూద్దాం ప్రియులారా. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ భాగంలో, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ భాగం, మరియు మీరు ఆయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఎక్కడికి పంపాడంటే మనలోనికి పంపాడు, మన మీదికి కాదు, మన లోనికి, మన హృదయములోనికి దేవుని ఆత్మను పంపించాడటండి దేవుడు. అంటే మనలోనికి వచ్చాడు అన్నమాట అండి. ఏమండి, ఇప్పుడు మనలోనికి వచ్చిన దేవుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. హల్లెలూయా. గమనించండి, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటాడటండి. పంపించాడు దేవుని ఆత్మను మనలోనికి. దేవుడు ఎక్కడ పంపాడు? హృదయములోనికి పంపాడు. ఇప్పుడు హృదయములో నివసిస్తూ ఉంటాడటండి, నివాసం ఉంటాడు. అది గమనించాల. దేవుని ఆత్మ ఏం చేస్తాడు? మనలో నివసిస్తూ ఉంటాడు అని బైబిల్ చెబుతూ ఉంది. ఏమండి, ఇంకా మనము చూసినప్పుడు యోహాను సువార్తలో కూడా 14వ అధ్యాయంలో 17వ భాగంలో కూడా మాటలు వ్రాయబడ్డాయి. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. మనం చూసినప్పుడు మనలో ఉంటాడు. బైబిల్ ఏమని చెప్తుంది? మనలో ఉంటాడు,
మనలో నివాసము చేస్తాడు అని ఇక్కడ మాటలు మనకు కనబడుతున్నాయి. ఇంకా మనము చూసే మాటల్లో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట కనబడుతోంది. 2వ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచన భాగంలో చివరి భాగానికి వెళ్ళిపోదాం. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. అంటే మన భ్రష్టులు కాకపోతే మనలో యేసుక్రీస్తు ఉన్నాడని మీకు తెలియదా అని అంటున్నాడండి. అంటే మనలో ప్రియులారా దేవుని ఆత్మ మనలో ఉంటున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉండి నివాసము చేసి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది అంటే మనం ఎలా ఉంటాం, మన ప్రవర్తన విధానము ఎలా కనుపరుస్తాం. మీరు లోకంలో మన క్రైస్తవ ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు నేను దేవునిని కలిగి ఉన్నాను, దేవుని ఆత్మని కలిగి ఉన్నానని చెబుతూ దైవ విరుద్ధమైన పనులు చేస్తున్న వారు చాలామందిని చూస్తూనే ఉంటాం మనం. ఏమండి, దేవుడు ఏమంటున్నాడు? వారి క్రియల వలన వారు ఎవరో మీరు గుర్తెరుగుతారు అంటాడు. ప్రతి విషయంలో కూడా అబద్ధ బతుకులు కావచ్చు, ఏమండి, ఇలాగా వేషధారి క్రైస్తవంలో ఉన్నటువంటి వారిని కావచ్చు, వారి క్రియల వలన వారు ఎవరో మనం తెలుసుకుంటామంట. అలాగే నీ దేవుని ఆత్మ మనలో ఉంటే మనల్ని అసలు ఏ రీతిగా నడిపిస్తాడు అనేది బైబిల్ మనకి చక్కగా చెబుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11వ వచన భాగానికి వెళితే నామమున దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. గమనించండి, దైవాత్మ మనలోనికి వచ్చి మనలో నివాసం చేస్తున్నప్పుడు ఈ ఆత్మ మనల్ని కడిగిందటండి. హృదయం గురించి చాలాసార్లు విన్నాం కదండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో నుండి ఇవన్నీ వస్తాయని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. దురాలోచనలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయట? హృదయములో నుండి వస్తాయట. కాబట్టి హృదయంలో పెరిగిపోయిన ఈ చెత్త అంతటిని కూడా ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే కడిగేస్తుందట అండి. ఏం చేద్ది? కడిగేద్ది, శుభ్రపరిచేద్ది. అంటే ఇప్పుడు అలాంటి చెత్త ఏమి కూడా ఎక్కడ ఉండదు? హృదయంలో ఉండదండి. ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వలన. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆత్మ వలన మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. అది దేవుని ఆత్మ మనలో చేసే పని ఏంటంటే మన హృదయాన్ని కడిగేస్తుంది. ఇక మనకి కల్మషం ఉండదు. ఏమండి, మనకి కల్మషం ఉండదు. నేను చెప్పాను చూసారా, తగ్గింపు జీవితం అని చెప్పి. అలాగే దేవుని యందు తగ్గించుకుంటాం. ఎవరు ఎలాగుంటే నాకెందుకులే, ఎవరేమనుకుంటే నాకెందుకులే, నా మట్టుకు నేను ప్రభునందు జీవిస్తాను అనే తత్వానికి వెళ్ళిపోతాం. ఆ పద్ధతిలో దేవునిలో నడుచుకుంటూ వెళ్తామండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసే పని ఇక్కడ చెబుతున్నాడు, మిమ్మల్ని కడుగుతాడు. ఏమండి, కడిగే పరిశుద్ధపరుస్తాడు. మరొక వాక్యంలో మనం చూసినప్పుడు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. చూడండి, గమనించండి, పరిశుద్ధాత్మ కనుక ఈ ఆత్మ ఏం చేస్తుందంటే పరిశుద్ధత కలిగిస్తుంది మనకి. ఏమండి, పరిశుద్ధత కలిగిస్తాడు. పరిశుద్ధత చేస్తాడండి. కాబట్టి ఆత్మచేత మనం కడగబడి ఇప్పుడు పరిశుద్ధత కలిగిన వారంగా ఉంటాం మనం. అంటే శుద్ధీకరింపబడతాం. అలాగ మనల్ని శుద్ధీకరిస్తాడు. ఇంకేం చేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో దేవుని ఆత్మ మనల్ని నడిపించే విధానాన్ని గురించి గలతీ పత్రికలు ఏమని చెప్పాడు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో
మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ప్రియులరా, ఆత్మ మనల్ని క్రమమైన పద్ధతిలో నడిపిస్తుంది. మనందరికీ తెలుసు, దేవుడు అక్రమకారులను అంగీకరించాడు. దేవుడు సృష్టాంతరిని ఒక క్రమ పద్ధతిలో చేశాడండి. అవును కదా? సూర్యుడు క్రమంగా నడుస్తున్నాడా, అక్రమంగా నడుస్తున్నాడా? చంద్రుడు, భూమి మీద జీవరాశులు క్రమంగానే ఉన్నాయి. ఒకసారి సముద్రాన్ని గురించి చెబుతూ దేవుడు, సముద్రానికి ఇసుకను హద్దుగా చేసి నాకు భయపడరా అని అంటూ, మీ గురించి నేను క్రమాన్ని తప్పిస్తున్నాను అంటాడు అక్కడ ఇరిమియా గ్రంథంలో. అంటే ప్రజల మీద కోపం వచ్చినప్పుడు వాటి క్రమాన్ని తప్పించి, క్రమాన్ని అతిక్రమింపజేసి మన మీదకి ఉగ్రతను పంపిస్తాడు అన్నమాట అండి. అందుకని చూడండి, ఒక్కోసారి వర్షం వచ్చిందంటే వర్షాకాలం కాకపోయినా భయానకమైన పరిస్థితులు కలిగించేస్తాడు తుఫాను వచ్చి కదా. అంటే కారణం ఏంటంటే మనుషుల యొక్క ప్రవర్తన మీద దేవునికి బాధ కలిగి వాటి క్రమాన్ని తప్పిస్తాడు. కానీ వాటికి ఒక క్రమాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ క్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మేరటం లేదు. పోయిన వారం మీకు తెలియపరిచాను ఆ విషయాన్ని. జంతువులు క్రమంగా నడుచుకుంటున్నాయి, సృష్టి క్రమంగా నడుచుకుంటుంది, మనుషుడే క్రమంగా లేడని. ఇప్పుడు క్రమము లేని ఈ మనిషిని దేవుని ఆత్మ వచ్చినప్పుడు క్రమముగా నడిపిస్తాడటండి. అది దేవుని ఆత్మ చేసే పని. ఏంటంటే క్రమమైన పద్ధతిని మనకిస్తాడు, క్రమముగా మనల్ని నడిపిస్తాడు అని బైబిల్ గ్రంథం అయితే మనకి తెలియపరుస్తుంది ప్రియులారా. ఇంకా మనం చూసినప్పుడు ప్రియులారా, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని ఏ రీతిగా సిద్ధపరుస్తుంది అనే విషయంలో 8వ అధ్యాయంలోకి వెళ్ళి, రోమాపత్రిక నుండి 8వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన భాగాల్లో ఉన్న మాటలు చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, అంటే మనలో ఉన్నప్పుడు, మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. గమనించండి, దేవుని ఆత్మ మనలో ఉంటేనట ఆత్మ స్వభావంతో ఉంటామట, కానీ శరీర స్వభావంతో ఉండమట అండి. అంటే శరీరానికి కావలసిన వాటి గురించి ఏమాత్రం ఆలోచన చెయ్యమన్నమాట అండి. శరీర స్వభావం గలవారు కారు అని అంటూ, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ లేకపోతే నీవు దేవుని బిడ్డవు కావు అని చెబుతూ, క్రీస్తు మీలో నున్న ఎడల, అంటే దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడల, మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. శరీరం అట అండి పాప విషయంలో చచ్చినదటండి. అంటే ఈ శరీరంలో పాప సంబంధమైన కోరికలేమి ఉండవు అన్నమాట అండి. అర్థమవుతుందా? దేవుని ఆత్మ కనుక మనలో ఉన్నప్పుడు ఏ కోరికలు ఉండవు, పాప సంబంధమైన ఉండవు. ఎందుకని? అవి చనిపోయినాయి అంటున్నాడు. పాప సంబంధమైన మీలో మృతమైనవి, పాప విషయమై మీరు మృతమైనది అంటున్నా. మీ శరీరం మృతమై చచ్చిపోయింది. ఇక పాపానికి ఏమాత్రం త్వరపడదు ఈ శరీరం. ఎందుకని? లోపల ఉన్నది ఎవరు? దేవుని యొక్క ఆత్మ. కాబట్టి శరీరము మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. మనలో నివసిస్తున్న ఆత్మ ద్వారానట మనల్ని జీవింపజేస్తాడట. ప్రభువులో మనల్ని జీవింపజేస్తాడు. ఇది ఆత్మ చేసే పని అని బైబిల్ చెబుతుంది ప్రియులారా. ఈనాడు చాలామంది ఈ ఆత్మ పని ఏంటో, ఆత్మ ఏం చేస్తుందో వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి ఏవేవో చెప్పుకుంటూ, అందుకనే బైబిల్ ఏమన్నాడో తెలుసా? యోహాను పత్రికలో, మీరు ప్రతి ఆత్మను దేవుని ఆత్మని నమ్మేక అని అంటున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం, 1 యోహాను పత్రిక. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను మీరు నమ్మక, ఆ ఆత్మ దేవుని సంబంధమైనదా కావో పరీక్షించండి. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? అది దేవుని ఆత్మ కాదనేది పరిశీలన చేయండి. ఆత్మ అంటే అన్నీ నమ్మేస్తావేటి? ఇప్పుడు ఆత్మల రకాలు చూద్దాం మనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
మనము లౌకికాత్మను గాక. చూడండి ఇక్కడ ఏం ఆత్మ ఉందట? లౌకిక ఆత్మ. లౌకికాత్మ, ఇది గమనించాలి మనం. అలాగనే మనము ఈ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. భ్రమపరచు ఆత్మ. చూడండి ఆత్మలకు పేర్లు. ఒకటి లౌకిక ఆత్మ, అంటే లోక విషయాలను గురించే చెబుతూ ఉంటుంది. దైవాత్మ గురించిన విషయాలు ఉండవు దానిలో, ఎందుకంటే లౌకిక ఆత్మ కనుక. ఇప్పుడు ఏంటి? భ్రమపరిచే ఆత్మ. భ్రమ అంటే భక్తిలో లేకపోయినా భక్తిలో ఉన్నావు అన్నట్టుగా నిన్ను భ్రమపరుస్తుంది. నీవు లేవు, నిజంగా దేవుని ఎడల యథార్థమైన భక్తిలో లేవు. కానీ ఆత్మ పని ఏంటి? భ్రమపరచటం, నిన్ను భ్రమపరచటం. కాబట్టి భ్రమపరిచే ఆత్మ అని అన్నాడు. అందుకే ఇందాక చూసుకున్నాం కదా, మోసపరుచు ఆత్మ అని. అక్కడ మోసపరుచు ఆత్మ అని చెప్పి చూసాం కదండి. ఇంకా మనం చూస్తే ప్రియులారా, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఏ ఆత్మ ఉందని చెప్తున్నాడు చూడండి. మీ మీద గాఢ నిద్రాత్మ. గాఢ నిద్ర. చూడండి, ఇంటికాడ ఉన్న సేపు నిద్ర పడదా అండి? కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత పాటలు పాడేటప్పుడు పర్వాలేదు, ఎందుకంటే చప్పట్లు కొడతారు కనుక కొంచెం ఉత్సాహంగా ఉంటారు. వాక్యానికి వెళ్ళగానే నిద్ర వచ్చేది. అంటే ఇప్పుడు వారి మీదకి ఏ ఆత్మ వచ్చింది? గాఢ నిద్ర. ఎంత చెప్పినా ఇలా అంటూనే ఉంటారు. ఏమా? గాఢ నిద్రాత్మ. రాత్రులు నిద్ర పట్టదు వీళ్ళకి, కానీ దేవుని సన్నిధిలో మాత్రం అంతే. దేవుడు అంటున్నాడు గాఢ నిద్రాత్మను కుమ్మరించాడు. గాఢ నిద్రాత్మ. అలాగే 19:14 యెషయా గ్రంథంలోనే 19వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మ, అంటే మూర్ఖపు ఆత్మ. ఇంకా వాడు మూర్ఖంగానే మాట్లాడతాడు, ఎందుకంటే ఆత్మ, ఏ ఆత్మ ఉంది? మూర్ఖపు ఆత్మ ఉంది కనుక మూర్ఖంగా మాట్లాడతారు. కాబట్టి మూర్ఖపు ఆత్మ, మూర్ఖత ఆత్మ అని చెప్పాడు. మరొక విషయాన్ని మనం వెళ్తే మొదటి రాజులు 22వ అధ్యాయం 23వ వచనంలో అబద్ధమాడే ఆత్మ అని ఉంటుంది. అక్కడ మొదటి రాజులు 22:23 యెహోవా కీడు యోచించి అబద్ధమాడు ఆత్మ. ఏ ఆత్మ అంటే ఇది? అంటే ఇప్పుడు మనం చూసిన ఆత్మల్లో లౌకిక ఆత్మ, మోసపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, ఏమండి గాఢ నిద్రాత్మ, మూర్ఖత గల ఆత్మ, అబద్ధమాడే ఆత్మ. ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి. అందుకనే ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆత్మ అంటే మనం ఏమనుకుంటున్నాం? దేవుని ఆత్మ అనుకుంటున్నారు. కానీ దేవుని ఆత్మ లక్షణాలు వేరు, ఈ ఆత్మ లక్షణాలు వేరు. బ్రహ్మపరిచే ఆత్మ ఏమో భ్రమ కలిగిస్తుంది, లౌకిక ఆత్మ ఏమో లోక విషయాల మీద దృష్టి పెట్టేటట్టు చేస్తుంది, మోసపరిచే ఆత్మ ఏమో మోసం చేస్తుంది, నిద్రాత్మ ఏమో నిద్రపోయేటట్టు చేస్తుంది, మూర్ఖత ఆత్మ ఏమో మూర్ఖంగా మాట్లాడేటట్టు, మూర్ఖంగా ప్రవర్తించేటట్టు చేస్తుంది, అబద్ధం ఆడే ఆత్మ ఏమో అబద్ధాలు చెప్పేస్తుంది. ఎందుకంటే ఏ ఆత్మ ఎలాంటిదో ఆ ఆత్మ విధానాల్లోనే నడిపిస్తుంది. కాబట్టి మనం పొందాల్సింది పరిశుద్ధాత్మను, మనం నడవాల్సింది పరిశుద్ధాత్మ విధానంలో. కాబట్టి పరిశుద్ధాత్ముడు క్రమముగా మనల్ని నడిపిస్తాడు. ఆయన చేసే పనుల్లో మరికొన్నిటిని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే 16:8 చూడమ్మా, పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. అది దేవుని ఆత్మ ఒప్పింపజేస్తాడు. ఇదిగో నీవు పాపం చేస్తున్నావు, పాపాన్ని ఒప్పుకో, ఇక పాపం చేయనని ఒప్పుకో అని చెప్పి ఒప్పించేస్తాడు. మనందరికీ తెలుసు దైవ గ్రంథంలో ఆహాబు రాజుకని దావీదుకున్న తేడా ఏమిటంటే, ఆహాబు రాజు తప్పు చేసి ప్రవక్త వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే, లేదు నేను తప్పు చేయట్లేదు అన్నాడు. అదే దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్త వెళ్ళి ఆ తప్పు చేసే వ్యక్తి నీవే అని అంటే, అవును నిజమే నేను పాపం చేశాను అన్నాడు. అంటే వాళ్ళిద్దరికి తేడా ఏంటంటే,
దావీదు ఒప్పుకున్నాడు, ఆహాబు ఒప్పుకోలేదు. ఒప్పుకోనందువల్ల కుటుంబం అంతా సర్వనాశనానికి పోయింది. ఎవరిదే? ఆహాబు కుటుంబం. దావీదు ఒప్పుకున్నందువల్ల దేవుడు క్షమించి, దావీదు ఈ ఒక్క పాపం విషయంలోనే తప్ప ఇంకెక్కడ తప్పు చేయలేదని దేవుడు మరొకసారి వ్రాయించాడు. మరొక చోట తప్పు చేశాడు, శిక్షించాడు. తర్వాత మళ్ళా ఇలాంటి పరిస్థితికి నేను వెళ్లకుండా చేయనైనా అని చెప్పి ప్రార్థన చేసి, నన్ను కడుగు, శుద్ధి చేయి, మునుపటి కంటే ఎక్కువగా నన్ను నీలో తీర్చిదిద్దుకో అని ప్రార్థన చేసినందువల్ల దావీదేమో దేవుని ఇష్టానుసారుడు అయిపోయాడు కదా. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం అసలు పాపం చేయలేదు అని అంటేనంటే అబద్ధం ఆడేవారమంట. యోహాను పత్రికలో అంటాడు, నేను అసలు పాపమే చేయలేదంటే అబద్ధము ఆడినవారమంట. అంటే పాపం అంటే కేవలం ఏదో భయంకరమైన కార్యాలు కనబడుతున్నాయి, అదే కాదు. బైబిల్ ఏముంటుంది? మేలైనది చేయనెరుగో అలాగూ చేయకపోతే పాపమేగా అన్నది కదా. అంటే దేవుని దృష్టిలో పాపం అని అంటే కేవలము భయంకరమైన సంఘటనలే కాదు, కానీ నీకు మేలు చేసే అవకాశం ఉన్నా ఆ మేలు చేయకపోవడమే దేవుని దృష్టిలో పాపము. ధైర్యవంతుడిగా ఉండాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన నీవు ధైర్యాన్ని కోల్పోవడమే పాపము, బైబిల్ చెబుతూ ఉంటుంది. కాబట్టి మనం మన పాపాన్ని ఒప్పుకోవాలి. అవును ప్రభువా, నీలో ధైర్యాన్ని కోల్పోతున్నాను, నేను పాపిని అయిపోతున్నాను అని మనలో ఉన్న ఆ స్థితిని ఒప్పింపజేస్తాడట. ఎవరో? దైవాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనల్ని ఒప్పుకొన చేయను. దేన్ని ఒప్పింపజేస్తున్నాడు? మొట్టమొదట మనలో దైవ విరుద్ధంగా ఉన్న పాపాన్ని చేస్తాడు, ఒప్పింపజేస్తాడట అండి. ఎప్పుడైతే ఒప్పుకున్నామో విడిచిపెట్టేస్తాం, ఇక మళ్ళీ అనుసరించాం కదా. ఆ రీతిగా పాపాన్ని ఒప్పుకొని చేయను, రెండోది నీతిని ఒప్పుకొని చేయను, మూడోది తీర్పుని గూర్చి ఒప్పుకొన చేయను. ఈ మూడింటిని గురించి మనల్ని ఒప్పిస్తారు. తీర్పు ఉంది, ఒకరోజు జడ్జిమెంట్ ఉంది. దేవుడు నేను చేసిన పనులన్నీ కూడా ఆయన ఎదుట నిలబెట్టి అడుగుతాడు. అమ్మో, ఆయన ఎదుట నిలబడినప్పుడు నేను తప్పుగా కనపడితే నన్ను శిక్షిస్తాడు అని ఆ తీర్పుని గురించి ఒప్పింపజేసి భయపెట్టి నిన్ను మరలా పాపస్థితికి వెళ్లకుండా నిన్ను నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్ముడు చేసే పని. ఇంకా మనం చూస్తే 13వ వచనానికి వెళితే, అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును అన్నాడండి. ఏం చేస్తాడట? సర్వ సత్యములోనికి నడిపిస్తాడటండి మనల్ని. దేవుని యొక్క ఆత్మ మనల్ని సర్వసత్యము అంటే బైబిల్ యొక్క పరిజ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటట్టు చేస్తాడు. ఇప్పుడు కొంతవరకు గ్రహిస్తున్నాం మనం, కానీ దేవుని ఆత్మ మనలో ఉండి ఏం చేస్తాడు? పూర్తిగా మనకు అర్థమయ్యేటట్లు బైబిల్ విధానం అంతా కూడా మనకు పూర్తిగా అర్థమయ్యి దాన్ని అనుసరించేటట్లుగా మనల్ని నడిపిస్తాడు. అదే సర్వసత్యం అంటే. సత్యం మనకి వేసు కదా, సత్యం మనకు వాక్యం కదా. అంటే పూర్తిగా వాక్య అవగాహన మనకే కలిగిస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ లేకపోతే వాక్యం మనకు అర్థం కాదు. ఎప్పుడైతే దైవాత్మ మనలో ఉంటాడో వాక్యం మనకి అర్థమయ్యేటట్లు చేసి సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, సర్వసత్యంలోనికి. ఈ రీతిగా దైవాత్మ పని చేస్తుందని బైబిల్ గ్రంథం మనకి చెబుతూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే రోమపత్రిక 8:26లో మన పక్షాన్ని విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనేనట్టండి. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. 8:26 అటువలన ఆత్మయో మన బలహీనతలను చూసి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. చూడండి, ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారు అంటున్నాడు, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. యుక్తమైన ప్రార్థన అంటే దేవుడు అంగీకరించేటట్లుగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదటండి. ఏమండి? ఎలాగా యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయ. ఆత్మ మన పక్షాన్ని అడుగుతూ ఉన్నాడట. చూసారా, మనలో ఉండి ఇన్ని మేలు చేస్తున్నాడు. ఏమా, మనలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని మళ్ళీ ఆ పరిస్థితికి వెళ్లకుండా చేస్తున్నాడు. మనల్ని క్రమంగా దేవుని యందు నడిపిస్తున్నాడు. ప్రియులారా, సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు మనల్ని. ఇంకా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలీదు, కానీ ఆయన ఏ ప్రార్థన వింటాడో అలాగా మనలో ఉండి ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో
ఆయన మన పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాడు అని బైబిల్ గ్రంథం మనకి దేవుని ఆత్మ చేసే పని గురించి చెప్తోంది. మరి ఈరోజు చాలామంది దేవుని ఆత్మ అంటే ఏవేవో నిజంగా వాటిని వింటున్నప్పుడు కూడా చాలా బాధ అవుతూ ఉంటుంది. అయ్యో, దైవ గ్రంథంలో లేని పద్ధతిని వీళ్ళు ఇలా అనుసరిస్తున్నారేంటి? ఆ మాటలకు చాలామంది ఆకర్షితులైపోయి అనుసరించి మోసపోతున్నారండి. అయ్యో, బైబిల్లో మోసపూరితమైన ఆత్మ ఉందని చెప్పాడే, అయ్యో లౌకిక ఆత్మ ఉందని చెప్పాడు, వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారేంటని కొన్నిసార్లు ఆందోళన పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రియులరా, మీరైతే అలాంటి భయానకమైన పరిస్థితి వెళ్లకుండా ఉండాలని దేవుని ఆత్మ పరిస్థితుల గురించి ఇక్కడ చెప్పాడు. చివరిగా మనము కొన్ని మాటలు గమనించినప్పుడు దేవుని ఆత్మ యొక్క పనిని గురించి యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పాడు. చూద్దామండి. దేవుని ఆత్మ చేసే మరొక పని గురించి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనానికి వెళ్దామండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చూడండి, దేవుని ఆత్మ యొక్క విధానాన్ని గురించి చెబుతూ అంటున్నాడు. అది జ్ఞాన వివేకములకు ఆధారము. అంటే దైవాత్మ వచ్చినప్పుడు మనం జ్ఞానంగా వివేకంగా నడుచుకుంటాం. ఓకేనా? ఇంకేమంటున్నాడు? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలాలకు ఆధారం అటండి అది. ఇంకా తెలివిని యెహోవాయందు భయభక్తులను పుట్టించు ఆత్మ. ఏంటట? తెలివిని ఇస్తుందట అండి. దేవుని వాళ్ళు భయభక్తులు పుట్టిస్తుందటండి ఈ ఆత్మ. దేవుడు అంటే భయభక్తులు పుట్టిస్తుందట అండి. దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ అని ఈ ఆత్మ లక్షణాల గురించి మరొకసారి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి 2 వచనాలను, అంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు, అంటే సేవకుల్లోనికి వస్తే ఏం చేస్తాడు అనే మాట చెప్తాడు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకొను కొనిన వాడు, నా ప్రాణానికి ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరుస్తాడు. అతడు కేకలు వేయడు, అరవడు, కంఠస్వరం వీధులలో వినబడనీయడు. చూడండి, దేవుని ఆత్మ గురించి ఒక సేవకుల్లోనికి దేవుని ఆత్మ వస్తే పరిస్థితి ఏంటి అని చెప్తూ, నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణానికి ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచాను. అంటే సేవకుల్లో దేవుని ఆత్మ ఉన్నప్పుడు సేవకుడి విధానం ఏంటి అనేది ఇక్కడ చెబుతూ అంటున్నాడు. అన్ని జనులకు న్యాయము కనపరుస్తాడు. అంటే అతడు ఇతరులకి న్యాయ పద్ధతిని చూపిస్తాడు. కేవలం దేవుని ప్రజలు అనబడిన వారికే కాదు, కానీ అన్యులకు కూడా ఏం చూపిస్తాడు ఈయన సేవకుడు? న్యాయాన్ని చూపిస్తాడు. అవును, సేవకుడు అంటే ఎలా ఉండాలరా అన్నట్టుగా వాళ్ళు కూడా తెలుసుకునేటట్టు చేస్తాడు అని చెప్తూ, అతడు కేకలు వేయడు, అరవడు. కొంతమంది అంటూ ఉంటారు, ఏంటండి ఆ పులి కేకలు, ఏంటండి అలా కేకలేస్తున్నారు, అలా అరుస్తున్నారు ఏంటండి అంటారు. కొంతమంది అరిచేస్తారట. దేవుని ఆత్మ అరవడు అంటండి. ఏమంటున్నాడు ఇక్కడ? కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధులలో వినబడినవాడు. అంటే వీధిలో కూర్చోడు సేవకుడు ఎప్పుడు కూడాను. దేవుని సన్నిధిలో ఇంట్లోనే ఉండి ప్రత్యేకంగా ప్రార్థన చేయడమో, వాక్యం చదువుకోవడమో, ధ్యానం చేయడమో ఇది చేస్తాడు తప్ప వీధిలో కూర్చుని వాళ్ళతో వీళ్ళతో కూర్చుని సంభాషించడానికి తన కంఠము వీధుల్లో వినబడనియ్యాడు అన్నాడండి. మా సేవకుడు వీధిలోకి రాడు, మా సేవకులు వీధిలో ఉండడు అని తెలుసుకోవడం గొప్ప విషయం. అంతేగాని మా సేవకుడు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసి అక్కడ కనపడతాడండి, ఏ రోడ్డు మీద చూసి ఆ రోడ్డు మీద ఉంటాడండి అంటే వాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు కాడన్నమాట. అంతే కదండి ఈ మాటలు బట్టి. కాబట్టి దైవ జనుల్లో దేవుని ఆత్మ ఉంటే ఏం చేస్తాడు, విశ్వాసంలో దేవుని ఆత్మ ఉంటే ఏం చేస్తాడు, ఈ 2 విషయాలు మనం గమనించాం. కాబట్టి దేవుని ఆత్మ ఉండాలి, ఆత్మచేత మనం నడిపింపబడాలి. ఆత్మచేత నడిపింపబడితేనే ఆయన పిల్లలము. ఆత్మ మనలో ఉంటేనే మనం ఆయన వారము. ఆత్మ మనలో లేకపోతే ఆయన వారము కాదు. కాబట్టి దేవుని ఆత్మ సహాయముతో ఈ భక్తిని పరిపూర్ణత కలిగించుకొని పరిపూర్ణమైన భక్తిలో ప్రభుకి మహిమకరంగా జీవిస్తూ పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి మనమందరము సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. అమ్మా ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వందనాలు నాయన. ఇంతవరకు కొన్ని మాటలు నీ పిల్లలైన వీరికి తెలియపరిచాను.
నీ ఆత్మ ఎలాంటిదో, నీ ఆత్మ ఒక వ్యక్తిలో ఉంటే ఎలాంటి పని జరిగిస్తుందో మేము చూసాము నాయన. కాబట్టి ఈ వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరు కూడా నీ ఆత్మను కలిగి, ఆత్మను పొందుకొని, నీ ఆత్మచేత నడిపింపబడి నీ నామాన్ని మహింపరిచే పిల్లలుగాను, రక్షణ విధానంలో ఆనందించే బిడ్డలుగా ఉండే ధన్యతను ప్రసాదించమని, వినిన వీరందరినీ కూడా ఆత్మీయందు బలపరచమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆ మా పేరు అది